అందరికీ నమస్కారం. నిన్నటి దినము డోన్ టీడీపీ నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి బుగ్గన సార్ మీద రెండు ప్రధాన అభియోగాలు తీసుకొచ్చినారు. నాకు తెలిసి అది తొందరపాటు నిర్ణయం అనుకుంటున్నాను. తెలుగుదేశంది సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. కొంచెం జీవోస్ చదివి లేదా పేపర్లు అడిగి హాస్పిటల్లో ఎక్కడైనా తీసుకొని మాట్లాడింటే బాగుండేది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రెండు ప్రధాన ఆరోపణల్లో ఒకటి 3 కోట్ల రూపాయలు పాత హాస్పిటల్కు శాంక్షన్ అయినాయి, టెండర్ అయింది, వర్క్ ఎగ్జిక్యూట్ చేయకుండా బుగ్గన సార్ 3 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి ప్రధాన అభియోగం ఒకటి ఆయన చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన బాధ్యత డోన్ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంది. కాబట్టి ఆ దిశగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. 18/11/2019లో జియో కాపీది. ఇది 30 బెడెడ్ హాస్పిటల్ నుంచి 50 బెడెడ్ హాస్పిటల్కు కన్వర్ట్ చేస్తూ డోన్ హాస్పిటల్ని, అంటే రాష్ట్రంలో దాదాపు 47 హాస్పిటల్కి సంబంధించిన జియో కాపీది. దాంట్లో డోన్ కూడా ఉంది. ఈ జియో కాపీ మీకు జిరాక్స్ కాపీ కూడా ఇస్తా, తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. 18/11/2019లో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 30 బెడెడ్ హాస్పిటల్ నుంచి 50 బెడెడ్ హాస్పిటల్కు కన్వర్ట్ చేస్తూ జియో కాపీ. అప్పుడు ఏమైందంటే 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఈ వర్క్స్ చేయాలని నిర్ణయించినారు. కొన్ని వర్క్స్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలి, అక్కడ దాంట్లో చిన్న చిన్న వర్క్స్ చేయాలని చెప్పేసి కొంత శాంక్షన్ వచ్చింది 3 కోట్ల రూపాయలు. అది వాస్తవం. అయితే సబ్సిక్వెంట్ గా ఇమీడియట్ గానే నెక్స్ట్ 17/2/2020లో ఇది ఒక జియో కాపీ ఏరియా హాస్పిటల్ గా కన్వర్ట్ చేస్తూ డోన్ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా 100 బెడెడ్ హాస్పిటల్ చేస్తూ ఏరియా హాస్పిటల్ శాంక్షన్ చేస్తూ జియో కాపీ. ఇది మేము వాళ్ళకు కూడా కావాలంటే టీడీపీ వాళ్ళకు ఒక జిరాక్స్ కాపీ కూడా వాళ్ళకు కూడా ఇస్తాం. అంటే 2019లో 30 బెడెడ్ హాస్పిటల్ నుంచి 50 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అవుతూ తర్వాత 2020 17/2/2020లో ఇంకొక ఏరియా హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ కు ఏర్పాటు చేస్తూ దాదాపు 26 కోట్ల రూపాయలతో శాంక్షన్ వచ్చింది. సో ఈ 26 కోట్ల రూపాయలతో ఓన్లీ మెయిన్ బిల్డింగ్ మాత్రమే కన్స్ట్రక్షన్, అక్కడ ఉన్న మధ్యలో ఉన్న మెయిన్ బిల్డింగ్ మాత్రమే ఈ 26 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. అది కడతారు మొత్తం. సో పాత హాస్పిటల్ని మనం క్లోజ్ చేస్తున్నాము. మళ్ళీ అక్కడ 3 కోట్ల రూపాయలు గతంలో శాంక్షన్ అయిన అమౌంట్ కి ఎందుకు అది క్లోజ్ చేసే హాస్పిటల్ కి మెయిన్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఆ డబ్బులు ప్రజాధనం వృధా అవుతుందన్న ఉద్దేశంతో బుగ్గన సార్ సీఎం గారితో మాట్లాడి ఇంకో జీవో తీసుకొచ్చి ఆ 3 కోట్ల రూపాయలు కూడా అక్కడ వాడుకునే విధంగా ఒక జీవో తీసుకొచ్చినారు. దాంట్లో ఏమేమి కట్టినారంటే మెయిన్ గేట్ కాంప్లెక్స్ కలర్ ఫోటోస్ తో సహా ఉన్నాయి. ఆ 3 కోట్ల రూపాయలతో కట్టిన ఐటమ్స్ బుగ్గన సార్ తీసుకున్నారు అంటున్నారు. అక్కడ కట్టినాము, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అందుకే మీ కొరకే ఒక కలర్ జిరాక్స్ కూడా తీసుకురావడం జరిగింది. మెయిన్ గేట్ కాంప్లెక్స్ ఉందా లేదో వెళ్ళి చూడొచ్చు మీరు. కాంపౌండ్ వాల్ వచ్చేసి ఇది వెస్ట్ సైడ్ 4 సైడ్స్ కట్టినాము. ఇది సౌత్ సైడ్, ఇది నార్త్ సైడ్, ఇది ఈస్ట్ సైడ్. అంటే 4 సైడ్స్ వాల్, మెయిన్ ఎంట్రన్స్, తర్వాత అంబులెన్స్ పెట్టుకోవడానికి గ్యారేజ్. ఇది ఒక ఫోటో కాదు. మార్చరీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ పూర్తయినవి. కలర్ ఫోటోస్ అక్కడ వెళ్ళి చూడొచ్చు మీరు కావాలంటే. మార్చరీలో ఇంకొక భాగం. తర్వాత సీసీ రోడ్స్, హాస్పిటల్ కి చుట్టూ సీసీ రోడ్స్ వేస్తుంది. 4 సైడ్స్ కంప్లీట్ సీసీ రోడ్స్ వేస్తుంది. ఇవి 4 సైడ్స్ సీసీ రోడ్స్. తర్వాత బయోమెడికల్ వేస్ట్ అంతా స్టోరేజ్ చేయడానికి, ఆ ప్రాసెస్ చేయడానికి అదొక సెంటర్ కట్టి, వాటర్ సంప్, ఇవన్నీ రోడ్స్, ఈ మెయిన్ ఎంట్రన్స్, మార్చురీ, అంబులెన్స్ గ్యారేజ్, బయోమెట్రిక్ వేస్ట్ చేసుకునేదానికి వాటర్ సంప్, ఇవన్నీ కలిసి 3 కోట్ల రూపాయలతో కట్టినవి. ఇవి కట్టకుండా డబ్బులు తీసుకున్నారనేది చాలా దారుణమైన అభియోగం. మీరు వెళ్ళి చూడొచ్చు. సో మెయిన్ హాస్పిటల్ 26 crores మెయిన్ హాస్పిటల్ కట్టినాము. 3 కోట్ల రూపాయలతో ఇవన్నీ కట్టడం జరిగింది. తర్వాత ఇంకొక ఆరోపణ ఆయన ప్రధానంగా చేసింది వచ్చేసి అదొచ్చి ఏమంటారు, ఎందుకు డోన్లో ఉన్న కాంట్రాక్టర్కి ఇవ్వలేదు, వేరే హైదరాబాద్లో ఉండే కాంట్రాక్టర్కు ఇచ్చినారు అనేది.
ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి వస్తుంది. ఇది ఓపెన్ టెండర్, ఎంటైర్ స్టేట్ లో ఓపెన్ టెండర్ ఒకటి. ఇంకోటి డోన్ ఒక్కటే కాదు, 17 హాస్పిటల్స్ ఆయన టెండర్ వేసింది. మొత్తము కర్నూలు జిల్లాలో 17 హాస్పిటల్స్ కి ఆయన టెండర్ వేసినది. ఇది మొత్తం ఆయన అగ్రిమెంట్ అయిన కాపీ. మొత్తం ఆయన 17 హాస్పిటల్, కర్నూలు జిల్లాలో 17 హాస్పిటల్ కు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్న కాపీ ఇది. సో ఇది ఒకసారి చూడొచ్చు. ఇది ఇంత పెద్ద అగ్రిమెంట్. సో 17 హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేసే, నాకు తెలిసి దాదాపు 100 కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ చేసే, టెండర్ వేసేంత కెపాసిటీ, ఎలిజిబిలిటీ ఉండే కాంట్రాక్టర్ డోన్లో నాకు తెలిసి అయితే లేరు. మరి ఎవరైనా వేసి వచ్చేది ఓపెన్ టెండర్, ఎలిజిబిలిటీ ఉంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత ఆయనకి ఎప్పుడెప్పుడు ఎంతెంత బిల్లులు చెల్లించినారు, వర్క్ ఆర్డర్స్ ఎప్పుడెప్పుడైనా ఏం కథ, కాపీస్ అన్నీ ఉన్నాయి. అంటే ప్రతి టైం టు టైము ఎంత వర్క్ జరిగింది అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇన్ని డీటెయిల్స్ ఆయన కూడా దయచేసి చదివి తర్వాత స్టేట్మెంట్స్ ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము. ఇంత డీటెయిల్ గా ఉంది, మీరు అన్ని చూసుకోవచ్చు. మరి ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం మంచి సంస్కృతి కాదు. డోన్ టీడీపీ మరి ముఖ్యంగా సెల్ఫ్ గోల్ వేసుకుపోయింది. బుగ్గన సార్ చాలా క్లియర్ వైట్ పేపర్, ఆయన ఎటువంటి అభియోగాలు లేవు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి, 14 సంవత్సరాలు సీఎం గా చేసినటువంటి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆయన సంబంధించిన ప్రెస్ మీట్స్ కానీ, అసెంబ్లీలో ఆయన మాట్లాడే క్వశ్చన్స్ కానీ, ఆయన సబ్మిట్ చేసిన పేపర్స్ కానీ ఇంతవరకు కౌంటర్ ఇవ్వలేకపోయినారు. అదే ఆయన చిత్తశుద్ధి. బుగ్గన సార్ చాలా క్లియర్. రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పటి నుంచో కోట్లకు అధిపతులు వాళ్ళు ఇటువంటి చిల్లరగా 3 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు తీసుకునే అట్లాంటి సంస్కృతి కాదైనా. నీతి నిజాయితీతో రాజకీయం చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ పోరాటం చేసి ఇప్పుడు మొదటిసారిగా ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఆ స్థాయిలో ఉన్నారు. ప్రజలకు సేవలు అందిస్తున్నారు. దాదాపు 3,000 కోట్ల రూపాయలు పైచీలకు డబ్బు ఖర్చు పెట్టి డోన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ ఇదేనే కాదు, హాస్పిటల్ సంబంధించి కాదు, మీరు చేసే ఏ అభియోగాలకు కూడా మా దగ్గర అన్ని రికార్డెడ్ పేపర్స్ ఉన్నాయి. దయచేసి మీరు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు, సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తూ థ్యాంక్ యూ.